Definition of business economics and traditional economics. Business economics ఏం లేదండి, ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ అ రియల్ వరల్డ్ అప్లికేషన్ ఆఫ్ డిసిషన్. ఇట్ అనలైజ్ ద డిమాండ్, ఫోర్కాస్టింగ్, ప్రైజెస్, డీటెయిల్స్ అవన్నీ చూసుకొని మన ప్రాఫిట్స్కి సేల్ చేస్తాము బై యూజింగ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంటంటే ఇట్ స్టడీస్ ద ఇట్ స్టడీస్ హౌ సొసైటీ అలోకేట్స్. ఇట్ ఏం లేదండి, జనరల్ స్టడీస్ టు రిసోర్స్ అలొకేట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్ఫ్లేషన్, జీడిపి అండ్ గవర్నమెంట్ పాలసీ ఇవన్నీ యూజ్ చేసి దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎకనామిక్స్ అంటారు. బిజినెస్ ఎకనామిక్స్కి దీనికి తేడా ఏంటంటే అవన్నీ వాళ్ళ అనలైజ్ చేసి డిమాండ్, కాస్ట్, ప్రొడక్షన్ అవన్నీ కాల్ చేసి వాళ్ళైతే యూజ్ చేస్తారు అండ్ పక్క ప్లానింగ్ తోటి. దాన్ని బిజినెస్ ఎకనామిక్స్ అంటారు. అందులో మేనేజరల్ ఎకనామిక్స్ అనేది యూజ్ చేస్తాము బిజినెస్ ఎకనామిక్స్లో. మీకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ మేనేజరల్ ఎకనామిక్స్ అని. బిజినెస్ ఎకనామిక్లో ఇట్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇట్ హెల్ప్స్ ద బిజినెస్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ అండ్ ఎఫిషియన్సీ యూజ్ చేస్తాం. బిజినెస్ ఎకనామిక్స్ యూజ్ చేద్దామంటే మనకి అన్ని డిమాండ్స్, సప్లైస్ అవన్నీ చూసుకొని అండ్ మార్కెటింగ్ అనాలిసిస్ ప్రకారం మీకైతే ప్రాఫిట్సే వస్తాయి, లాస్ అయితే ఇక్కడ ఉండదు. అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ద బిజినెస్ స్ట్రాటజీ. వాళ్ళు పక్కా ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ యూజ్ చేసి మాత్రమే ఈ బిజినెస్ ఎకనామిక్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఫర్ ద ప్రైజింగ్ కానీ ప్రైజింగ్ స్ట్రాటజీస్ కానీ, ఒకవేళ రిడక్షన్ ఆఫ్ డిమాండ్ కానీ. ఇది అండ్ comes about the traditional marketing. It covers the entire economic including the national and markets. It studies how the resources is allocated to the nationals and globally, and theoretical study of supply of demand and prices policy. For examples ఏంటంటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ పాలసీస్ అండ్ గ్లోబల్ ట్రేడ్. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రెడిషనల్ మార్కెటింగ్. అండ్ ఏంటంటే ఒక బిజినెస్ కంపెనీస్లో మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాము, బట్ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్కి యూజ్ చేస్తారు. మనకి ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ కానీ, ప్రైస్ ఆఫ్ ఈ కన్జ్యూమర్ డిమాండ్, కాస్ట్, లేబర్ ఛార్జెస్ అవన్నీ ఇంక్లూడ్ చేసి వాళ్ళు ఒక సర్టెన్ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. వెదర్ టు గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఫోన్ అనుకోండి, లైక్ ఐఫోన్ అవన్నీ కాస్ట్కి కొంచెం తక్కువనే అయింది, బట్ వాళ్ళు మ్యాక్సిమం ప్రాఫిట్స్కి చూస్తారు కాబట్టి ఒక 1,50,000 అలా ఉంటుంది ఆఫ్ ప్రైజెస్. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఇది కన్సిడర్ చేస్తుంది అబౌట్ ఇన్ఫ్లమేషన్ అండ్ డిసైడ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ to reduce the money supply in the economy and controlling the pricing prices. Business economics lo manam control cheyalem, but in the traditional economics lo we can control the prices. Business economy is specialized field that applies the economics principle to solve the business problem. Traditionally ఏంటంటే like it will focus on economic function in the national and global level. ఏం లేదండి, ఇట్స్ అన్ ట్రెడిషనల్ ఎకనామీ అంటే which focuses on the country wide problems. బిజినెస్ ఎకనామీ అంటే ఇట్స్ ఓన్ ప్రాపర్టీ. వాళ్ళు ఏంటంటే సేల్స్ అనేది వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఎంతైనా ఖర్చు అనేది పెడతారు అండ్ బిహైండ్ ద లిమిట్. ఇట్స్ కమ్స్ అండర్ ద బిజినెస్ ఎకనామీ. దిస్ ద బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ట్రెడిషనల్ ఎకనామిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్. అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్. Hello all, welcome back to our channel of JNTH Update. Important questions are there regarding for the first unit of business economics. Define economics and explain the nature and the scope its characters. Business and it is an application of theory. It is known as managerial economics. It helps to find a business solution of business solution is called as the it acts as a decision making and combination of management economics. ఏం లేదు, it deals with the economic mode of analysis of the business problem and it helps accurately in decision making regarding production, pricing, costing and marketing trends. It helps the business decision making for the business to solve the problems. ఇందులో నేచర్ అండ్ స్కోప్స్ ఉంటాయి. నేచర్ అండ్ స్కోప్, మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్, అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ decision oriented and goal oriented. Microeconomic in nature అంటే it mainly it deals with the mainly individual and industries. It applies the applied economics. It applies the economics theory to solve the real time problems
And decision making, it helps the business in the making a decision related to the pricing and cost and production. Goal oriented, it maximizes profits with working constant. సో యాక్చువల్గా బిజినెస్ ఎకనామిక్ ఏంటంటే స్టడీ ఆఫ్ కాన్సెప్ట్. ఏం లేదండి, ఇప్పుడు ఏదైనా కంపెనీ పెట్టాలనుకున్నారు, సో దానికోసం రియల్ టైమ్ డిసిషన్స్ అనేది వీళ్ళైతే లైక్ ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ రిగార్డింగ్ ఫర్ ద కాస్ట్ ప్రొడక్షన్, అసలు ఎంత మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఎంత మార్కెట్ చేయాలి, అండ్ సో దట్స్ వాట్. సో ఇదే ఇక్కడ కూడా ఉంది. లైక్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్లో మెయిన్లీ డివైడ్ ఫర్ ద ఇండివిజువల్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇట్ అప్లైస్ టు ద టు సాల్వ్ ద రియల్ టైమ్ ప్రాబ్లమ్స్. కొన్ని అప్లికేషన్స్లో రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అండ్ డిసిషన్ మేకింగ్. సో డిసిషన్ మేకింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మేనేజరల్ ఎకనామిక్స్. సో దాని కాస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్, సో ఎంత తయారు చేయాలి, ఎంత అమ్మాలి అండ్ ఎంత ప్రైస్ పెట్టాలనేది ఈ డిసిషన్ మేకింగ్లో డిసిషన్ మేకింగ్లో మనమైతే యూజ్ చేస్తాం ఆఫ్ ఎకనామిక్స్లో. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ అప్లై టు ద డిసిషన్ మేకింగ్ ఫర్ ద బెటర్ రిజల్ట్స్ ఇన్ అ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్ ఇండస్ట్రీ. సో దట్స్ వాట్ ద బిజినెస్ ఎకనామిక్ ఈజ్ యూజ్. సో ఫర్ ద గ్రోత్ కానీ, ప్రొడక్షన్ కానీ, కాస్ట్ కానీ, ఎంత డెసిషన్ పెట్టాలి, ఎంత పెట్టాలి అని, ప్రైజెస్ ఎంత పెట్టాలని ఈ డెసిషన్ అయితే ఉన్నది. సో the definition is it deals with the economic mode of thoughts to analyze the business solution. సో ఇది డెఫినేషన్ అండి. ఇట్ షుడ్ బి రిటర్న్, ఇదైతే రాయాలి. అండ్ నేచర్ అండ్ ఇట్స్ స్కోప్, ఇట్స్ క్యారెక్టర్స్. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ అ ఫోర్కాస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్ బై కండక్టింగ్ ద మార్కెట్. ఇట్ హెల్ప్స్ ఇన్ కస్టమర్ ఆఫ్ కన్జ్యూమర్ ఆఫ్ డీలింగ్. So it predicts the demand and future scope of this demand. So it is known as demand forecasting. And సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ కాస్ట్ అనాలిసిస్. ఇలా ఏం లేదు, సో కాస్ట్ ఎంత ఎఫిషియన్సీగా ఉండాలా లేదా అని కాస్ట్ ఎఫిషియన్సీ యూజ్ చేస్తాం. అండ్ ప్రైజింగ్ డీటెయిల్ అండ్ గైడింగ్ దెమ్ టు ఫర్ ద కంఫర్టబుల్ ప్రైజెస్. ఎంత ప్రైస్ పెడితే జనాలు ఆ ప్రోడక్ట్ని కొంటారు. అండ్ ఒకవేళ ఎక్కువ పెట్టినా ప్రాబ్లమే అండ్ తక్కువ పెట్టినా ప్రాబ్లమే. ఎక్కువ పెడితేనేమో సేల్స్ తక్కువ అవుతాయి, బట్ తక్కువ పెడితేనేమో సేల్స్ ఎక్కువ అవుతాయి, బట్ వీళ్ళకి ప్రాఫిట్ కాదు. సో వీళ్ళు అలా మేనేజ్ చేసుకుంటూ సో ఒక సర్టెన్ ప్రైస్ అనేది పెడతారు. సో ఆ ప్రైస్కి సేల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ వాట్ ద మెయిన్ ఎకనామిక్ థియరీస్. సో ఇవన్నీ లైక్ కాస్ట్ అనాలిసిస్, ప్రాఫిట్ అనాలిసిస్, ప్రాఫిట్స్ ఎక్కడికి వెళ్తే ప్రాఫిట్స్ ఎక్కువ అవుతున్నాయి, సో అక్కడ ఆ రేంజ్ వరకు మాత్రమే వెళ్ళి వాళ్ళు ఆపేస్తారు. సో బికాస్ బిహాండ్ ద లిమిట్ పెడితే మేబీ ద సేల్స్ విల్ బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో మ్యాక్సిమం డిక్రీజ్ అవుతాయి, ఇంక్రీజ్ అయితే అవు. సో దట్స్ వాట్ ద రీజన్. అండ్ ద క్యాపిటల్ మేనేజ్మెంట్, ఇట్ హెల్ప్స్ ద స్టడీ టు క్యాపిటల్ రోల్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద project for the better use of the economic plan is known as the capital management. Scope and demand forecasting, and ఇందులో 8 ఉన్నాయి అండ్ 8 షుడ్ బి రిటర్న్ వెరీ నీట్లీ. సో మీరు ఆ నేచర్ అండ్ స్కోప్ని, ఈ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ద బిజినెస్ మేనేజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బీ అ వెరీ గుడ్. అండ్ 3 sides పక్కా రాయాలి, బికాస్ ఇట్స్ అ వెరీ లాంగ్ ఆన్సర్. మీరు 10 మార్క్స్కి ఇచ్చిన 5 మార్క్స్కి ఇచ్చిన 3 sides అనేది పక్కా యూ షుడ్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీకు రాకుండా మాత్రం ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో దట్స్ వాట్ అబౌట్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఇట్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. అండ్ సెకండ్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్స్లో వాట్ ఆర్ ద వేరియస్ డిసిప్లిన్స్ కాంట్రిబ్యూటింగ్ ద రిచ్నెస్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. సో the business economic integrates the knowledge from multiple fields to enhance the decision making. Some of the key contributing of disciplines. ఏం లేదు, ఏం చేస్తే మీకు బిజినెస్ ఎకనామిక్స్ అనేది డెవలప్ అయిపోతుంది ఇన్ డిసిషన్ మేకింగ్. సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్? మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ అనాలిసిస్. సో microeconomics, it helps the business to understand the demand, pricing and market consumption. And microeconomics, it guides the companies like understanding the economic factors like inflation, interest rates and GDP. And statistics analysis used for the marketing research and trends and forecasting. So ఇవన్నీ థియరీస్.
అండ్ మైక్రో ఎకనామిక్స్ ఏంటంటే లైక్ సో సప్లై కానీ ప్రైసింగ్ డీటెయిల్స్ కానీ మార్కెటింగ్లో ఎంత ఉంది, సో ఎంత ప్రైస్ డిసైడ్ చేయాలి అనేది మైక్రో ఎకనామిక్స్ యూజ్ చేస్తారు. అండ్ మైక్రో ఎకనామిక్స్ ఏంటంటే లైక్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇన్ఫ్లేషన్ ఉందా, లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా పెట్టాలి, జీడిపి అండ్ సో అవన్నీ మైక్రో ఎకనామిక్స్ కింద వస్తాయి. స్టాటిస్టిక్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్లో మీ ఈ యొక్క అప్లికేషన్స్ యొక్క స్టేటస్ అనేది అక్కడ తెలుస్తుంది. సో బై యూజింగ్ ద బార్ గ్రాఫ్స్ ఆల్ ద థింగ్స్, సో అవన్నీ అనలైజ్ చేసుకొని సో ద మార్కెటింగ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ ఎంత డిసైడ్ చేయాలని వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారు. అండ్ ఫర్ దిస్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద మేనేజింగ్ కంపెనీస్ ఆఫ్ బడ్జెట్ కానీ కాస్ట్ అనాలిసిస్ కానీ, సో ఇవన్నీ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ యూజ్ చేస్తాం. అండ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లేకుంటే అసలు ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో అందుకే ఈ అకౌంట్ అండ్ ఫైనాన్స్ అని యూజ్ చేస్తాం. అండ్ మేనేజ్మెంట్ అండ్ బిహేవియర్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద అసిస్టింగ్ ఆఫ్ వర్క్ ఫర్ ప్లానింగ్, లీడర్షిప్ అండ్ ఆర్గనైజేషన్ గోల్స్. సో ప్లానింగ్ లేకపోతే అసలు డిసిషన్ మేకింగ్లో అండ్ బిజినెస్ ఎకనామిక్స్ వెరీ ఫస్ట్ టెక్నిక్. అండ్ ప్లానింగ్ అనేది కావాలి ఫర్ ఎనీ డిసిషన్ టు మేక్ ఇట్. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఇప్పుడు నేను ఒక మార్కెటింగ్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, లైక్ విత్ మన కంట్రీలో కానీ లేకుంటే బయట కంట్రీస్లో కానీ, సో మైక్రో ఎకనామిక్స్ అనేది యూజ్ అవుతుంది. బికాజ్ ఆఫ్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ వేరేగా ఉంటాయి అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేరేగా ఉంటాయి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ వేరేగా ఉంటాయి అక్కడ. సో అలా ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద బిజినెస్ అండ్ మార్కెటింగ్. ఇట్ హెల్ప్స్ ద బిజినెస్ టు అండర్స్టాండ్ ద కన్జ్యూమర్ బిహేవియర్, బ్రాండింగ్ అండ్ ప్రమోషనల్ స్టేటస్. సో కొన్ని రకాలుగా లైక్ కొందరికి లైక్ చెప్పడంలో వేరేగా అనాలిసిస్ అనేది వేరేగా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్. సో ఈ దానివల్ల మార్కెటింగ్ అనాలిసిస్లో కూడా కొంచెం అటు ఇటు అయినా కానీ ఇట్ విల్ బీ వెరీ బిగ్ లాస్ ఫర్ ద కంపెనీ. సో అవన్నీ కూడా ప్లానింగ్ చేస్తారు ఆఫ్ మార్కెటింగ్ అనాలిసిస్లో. అసలు ఏ ప్రోడక్ట్ ఏ టైంకి లాంచ్ చేస్తే సక్సెస్ అవుతుందో, సో వాళ్ళన్నీ థియరటికల్, స్టాటిస్టికల్ అండ్ అనాలిసిస్ చేసి ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు అట్ సమ్ ప్రైస్. సో దట్స్ వాట్. అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తే మేనేజర్ ఎకనామిక్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ రేట్స్ కానీ టు మేనేజ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మార్కెటింగ్ టు ద న్యూ కస్టమర్. సో ఇవన్నీ యూజ్ చేస్తావు ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్లో ఆఫ్ ఫస్ట్ యూనిట్. సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ డిసిషన్ మేకింగ్ అండ్ మేకింగ్ ప్రాసెస్. సో బిజినెస్ మేకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డిసిషన్ మేకింగ్లోనే ఈ ఇండస్ట్రీలోని కంపెనీస్ అన్నీ నడిచేవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం, ఏంటంటే ఆ ప్రాబ్లం యొక్క ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ని రికగ్నైజేషన్ చేయాలి. అండ్ తర్వాత దాని గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దగ్గరికి తీసుకొచ్చి అండ్ గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ రిలవెంట్ డేటాతోటి అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ టైం అసలు మనకు లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా, అవన్నీ చెక్ చేసుకొని అండ్ కన్సిడరింగ్ ద డిఫరెంట్ పాసిబుల్ సొల్యూషన్స్. సో కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ వస్తాయి, లైక్ ఈ డిసిషన్ తోటి మాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఈ డిసిషన్ తోటి ఏమైనా ప్రాఫిట్ లాస్ వస్తాయా, ఈ డిసిషన్ తోటి ఏమైనా మేనేజరల్ ప్రాబ్లమ్స్ వస్తాయా. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత దే విల్ మేక్ ఏ డెసిషన్. సో మేక్ ఏ డెసిషన్ అంటే ఒక్కరు కాదు, లైక్ ఇట్ విల్ బి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో వాళ్ళైతే డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ అనేది మళ్ళీ వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో లైక్ అనాలిసిస్ చేసి ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ డెసిషన్ అనేది వాళ్ళకి ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తే సో ఇట్ విల్ బీ స్ప్రెడ్ టు ఆల్ ఓవర్ ఆర్ ఎల్స్ దే విల్ గో ఫర్ ద అనదర్ డెసిషన్. వాళ్ళకి ఏంటంటే కొన్ని డెసిషన్ ప్లాన్స్ ఉంటాయి. ఆ డెసిషన్ ప్లాన్స్లో లైక్ అరౌండ్ టూ ఆర్ త్రీ డిసిషన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. 2 or 3 డిసిషన్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తారు విత్ ఇంటర్నల్లీ చేసిన తర్వాత ఎక్స్టర్నల్గా అప్లై చేస్తారు ఆఫ్ బిజినెస్ డిసిషన్ మేకింగ్.
సో ఇవైతే పక్కా రాయాలండి. బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ అందులో నేచర్ అండ్ స్కోప్ అండ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ డిసిజన్ మేకింగ్. సో ఇవి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ పార్ట్లో. సో దిస్ ఇస్ ద ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆపర్చునిటీ కాస్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే అది ఎక్స్ప్లెయిన్ ఏరియాలో కాస్ట్. Opportunity cost is the benefit lost from choosing one option over another. అండ్ ఇందులో టూ టైప్స్ ఉంటాయి మనకి, పర్సనల్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ ఫైనాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి. సో నేను మొబైల్ దాన్ని ఇంట్రెస్ట్ బ్యాంక్లో అన్నా వేయచ్చు, లేకుంటే ఆర్ఎల్స్ ఏదైనా మొబైల్ అయినా కొనుక్కోవచ్చు ఫర్ మై పర్సనల్ యూస్. అండ్ సెకండ్ వచ్చేసి బిజినెస్ డిసిషన్లో ఏంటంటే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఓన్ ఏ కంపెనీ ఆఫ్ 2 crores, అది దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్వెస్ట్ చేయొచ్చు, లైక్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, దానిలో ఒక 50 lakhs ప్రాఫిట్ అయితే మనకు అయితే వస్తుంది ఫర్ ఏ ఇయర్. సో నేను ఎక్స్పాన్షన్ చేస్తున్నా కాబట్టి, సో డెవలపింగ్ ఏం చేస్తలే కాబట్టి నాకు ఒక 50 lakhs అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో రిగార్డింగ్ ఫర్ ద టర్మ్స్, సో నేను ఎక్స్పాండ్ చేస్తున్నా కాబట్టి నాకైతే 50 lakhs అయితే వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కంపెనీ పెట్టాను అండ్ ఐ వాంట్ టు సెల్ 100 mobiles ఇన్ ఎ మంత్. సో దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ అన్నీ కలిపి ఒక 50,000 అయింది అనుకోండి. సో నేను ఇంకొక 500 మొబైల్స్ అనేది, లైక్ 50 మొబైల్స్ అనేది ఎక్కువ అమ్ముతాను, లైక్ 150. నేను మంత్కి 100 మొబైల్సే అమ్మాను, బట్ 50 మొబైల్స్ కానీ దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ సేల్స్ పెరుగుతుంది అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి నాకు ఒక లైక్ నాకు 100 మొబైల్స్కి లైక్ ఐఎమ్ గెటింగ్ 1 lakh అనుకోండి. 50 మొబైల్ ఎక్స్ట్రా పర్చేస్ లైక్ అమ్ముతున్నాం కాబట్టి నాకు ఒక 50,000 ఎక్కువ సేల్స్ అయితే వస్తాయి అండ్ ప్రాఫిట్ అయితే వస్తాయి కాబట్టి. సో ఇట్ కమ్స్ అండర్ ద ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్. Incremental principle states that decision making should be made if the additional incremental benefit exceeds to the additional cost అనేది మాత్రమే, అప్పుడు మాత్రమే మనం ఇంక్రిమెంటల్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేస్తాం. సో ఆఫ్ అడిషనల్ కాస్ట్. సో మీరు డెఫినేషన్ రాసి ఈ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది ఆఫ్ ఇంక్రిమెంటల్ కాస్ట్ ప్రిన్సిపల్ అండ్ కాస్ట్ అనాలిసిస్కి. అండ్ వాట్ ఈజ్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ? రిస్క్ అంటే ఏం లేదండి, డిఫరెంట్ సిచ్యువేషన్ అవుట్కమ్స్ అన్సర్టన్ బట్ ప్రాబిలిటీస్ కెన్ బి క్యాల్కులేటెడ్. అండ్ మేనేజ్ రిస్క్ యూజింగ్ ఇన్సూరెన్స్, డీసర్టిఫికేషన్ అండ్ రిస్క్ అనాలిసిస్. ఇన్వెస్టింగ్ ఆఫ్ స్టాక్స్ క్యారీస్ ఎ రిస్క్ బికాస్ ఆఫ్ ప్రైజింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పుడు ఒకవేళ నేను ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను. సో దానిలో 3 types ఉంటాయి. రైజ్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది అండ్ మిడ్ రేంజ్ ఉంటుంది. సో ఒకవేళ రైజ్ అయింది అనుకోండి మీ ప్రాఫిట్ వస్తుంది, అండ్ ఒకవేళ లో అయింది అనుకోండి మీకు లాస్ వస్తుంది. బట్ ఒకవేళ మీరు మిడ్ రేంజ్ ఉండే అనుకోండి, సో మీకు ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. సో ఇట్స్ అ టైప్ ఆఫ్ రిస్క్. సో రిస్క్ తీసుకోవడం మెయిన్లీ రిస్క్ తీసుకోవడం. సో దట్స్ వాట్ అబౌట్ రిస్క్. సో రిస్క్లో ఏంటంటే మనకు ఫ్యూచర్ అవుట్కమ్స్ అనేది మనకు తెలియదు. అసలు ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా సేల్స్ అనేది మనకు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ యాజ్ అ రిస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ అనేది ఇన్వెస్ట్ చేశాను ఇంకా స్టాక్ మార్కెట్లో. సో అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు కదా. సో దాన్నే రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. సో బై టేకింగ్ ద రిస్క్ వీ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ ద ఆర్డర్స్ అని. సో అన్సర్టనిటీ ఏంటంటే లైక్ కంప్లీట్లీ మనకి ఏం అసలు ఆయనతో తెలియదు. సో కంప్లీట్లీ అన్నోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ న్యాచురల్ క్లామిటీస్ మనకేం చెప్పి రావు కదా. సో న్యాచురల్ క్లామిటీస్ కానీ పాలసీస్ చేంజెస్ కానీ సో సడన్గా చేంజ్ చేసేటప్పటికి మనకేం ఐడియా ఉండదు దాని మీద. సో ఇట్స్ కమ్స్ అండర్ అన్సర్టనిటీ. అండ్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ ఇస్ వెరీ డిఫరెంట్ ఇన్ ఈచ్ అదర్. సో uncertainty is contagious planning and flexible strategies. అండ్ సో రిస్క్లో ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్నోన్ విత్ ఆఫ్ నాలెడ్జ్. మన ప్రమేయం లేకుండా అది జరిగేదని అన్సర్టనిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ డిజాస్టర్ మనకేం చెప్పి రావు కాబట్టి సో ఇట్ కమ్స్ అండర్ ద అన్సర్టనిటీ.
అండ్ కంటిన్యూస్ ప్లానింగ్ అంటే ఏం లేదండి, లైక్ మనకి కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది, అది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వారమిక్ అండ్ పాండమిక్స్ అది కూడా ఉంటుంది. సో పాండమిక్ సిచ్యువేషన్ వచ్చేసింది, సో మనకు దాని గురించి ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చిందని. సో ఇట్ కమ్స్ అండర్ అన్సర్టనిటీ. And what is an incremental value, and explain the business economics. Incremental value refers the additional benefit gained from the particular decision or investment. Significance of business economics develops in a business making to analyze the instrumental cost and benefit to determine the probability optimizing production. It helps in to decide whether the producing additional unit is beneficial. Investmental decision guides the business in evaluating of new project expand plans. So it helps in the business making. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ టు ఇంక్రీజ్ ద అడ్వర్టైజింగ్ బడ్జెట్ ఆఫ్ అరౌండ్ 50,000, we need to check the revenue generated and justify the cost. So it helps in the decision making and optimize the resource allocation. Business can allocate money, labor, time efficiently by focusing on actions they provide the highest incremental value. If you want to invest, ఏం లేదండి మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ కన్నా డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఎక్కువ మనీ వస్తే మాత్రం మనం అక్కడికే వెళ్తాం కాబట్టి, సో మనం ఎప్పుడూ ప్రాఫిట్ కోసమే ఆలోచిస్తాం కాబట్టి ఇట్ ఆప్టిమైజింగ్ ద రిసోర్స్ అలొకేషన్ బై యూజింగ్ ద డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ప్రమోటింగ్ ఆఫ్ ద మన గూడ్స్ని ప్రమోట్ చేయడం వల్ల సేల్స్ ఎక్కువ అవుతాం. సో దాన్ని ఆప్టిమైజింగ్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ ఇన్ ద ప్రైజింగ్ ప్రొడక్షన్. సో ఇట్ హెల్ప్స్ ద కంపెనీ టు వెదర్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆర్ డిక్రీజ్ ద ప్రొడక్షన్ ఆర్ చేంజ్ ఇన్ ద ప్రైజెస్. సో ఆ ప్రైజెస్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ ఎంత సేల్ అవుతుంది, ఎంత సేల్ అవుతుంది, దాన్ని బట్టి కంపెనీ అనేది ఒక డిసిషన్ అనేది చేస్తుంది, లైక్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ. సో అది అండ్ మెయిన్లీ ఇది మనం కార్ మ్యానుఫ్యాక్చర్లో యూస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 500 కార్స్ యూజ్ చేసి if the extra revenue covers the additional cost of raw materials. So next వచ్చేసి గైడ్స్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్. కంపెనీస్ expanding the new market or launching the new product use of incremental value determine the financial benefit. A clothing brand launches a new product line. It evaluates if the expected profit is exceed the cost of production in marketing. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసిన తర్వాత ఆ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అనేది కాస్ట్ అండ్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ కన్నా, సో ఆ వాల్యూ కన్నా ఎక్కువ వస్తేనే ఇట్ విల్ బీ ద ప్రోడక్ట్ విల్ బీ సక్సెస్ఫుల్. ఆర్ఎల్స్ దానిలో ఏమైనా చేంజెస్ చేయాలా, లైక్ కాస్ట్ తగ్గించాలా, ప్రొడక్షన్ తగ్గించాలా అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తక్కువ చేయాలా అని వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ లైక్ చేంజెస్ అయితే చేస్తారు అకార్డింగ్ టు ద ప్రాఫిట్స్. లైక్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ ఏ కంపెనీ సెల్స్ 10,000 షర్ట్స్ పర్ మంత్ అండ్ కన్సిడరింగ్ ద ప్రైజింగ్ ఈజ్ 10,000 మోర్. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ వాల్యూ ఏంటంటే, సో 2 lakhs అనేది మెటీరియల్స్కి, లేబర్స్కి అండ్ ఓవర్ హెడ్ కాస్ట్ అని వచ్చేసి. సో ఇంక్రిమెంటల్ రెవెన్యూ మనకి ఎంత రావాలి అంటే, యాజ్ పర్ ద ప్లాన్ ఇట్ విల్ బీ 2,50,000, బికాస్ మనకు అందులో అన్నీ కవర్ అయ్యి లైక్ ఈ రెవెన్యూస్ కానీ, సెల్లింగ్ టీషర్ట్ మోర్ దెన్ 10,000 షర్ట్స్కి అమ్మితే మనకి 2,50,000 రావాలి, 50,000 ప్రాఫిట్ రావాలి. అండ్ ఇంక్రిమెంటల్ పాజిటివ్ వచ్చింది కాబట్టి, సో 50,000 పాజిటివ్ వచ్చింది అంటే కంపెనీ అనేది సేల్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో డిపెండింగ్ అపాన్ ద ఫ్యాక్టర్స్, సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దాన్ని బట్టి మనమైతే ఈ ప్రోడక్ట్ని ఎక్స్పాన్షన్ చేయాలా ఆర్ ఎల్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలనేది మనమైతే చూస్తాం. సో ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంక్రిమెంటల్ వాల్యూ. ఏం లేదండి, ఇంక్రిమెంటల్ వాల్యూ ద ప్రొడక్షన్ సైజ్ మనకు వచ్చిన ప్రాఫిట్స్ బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవడమే. దట్స్ వాట్ ద ఇంక్రిమెంటల్ వాల్యూ ఈజ్. సో define the discounting principle and explain the silent feature. Discounting principle says that the money today is worth more the same amount in future due to inflation and investment opportunities. So silent features ఏంటంటే టైమ్ అండ్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ అండ్ ఇన్వెస్టింగ్ డిసిషన్ మేకింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో టైమ్ అండ్ వాల్యూ ఏంటంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ షుడ్ బి డిస్కౌంటెడ్ ఇన్ ద ప్రజెంట్ వాల్యూ. సో ఇట్ హెల్ప్స్ టు
make the decision perfect. And investment of decision making used in a capital budgeting and evaluation. అండ్ రిస్క్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు ఫ్యూచర్ ఇన్కమ్స్లో ఏమన్నా అడ్జస్ట్మెంట్ కానీ అన్సర్టనిటీ ఉంటే ఇక్కడ యూజ్ చేస్తాం.